అలాగా, మీరు హాస్పిటల్కి వెళ్లే లోపే నేను కూడా ఇక్కడి నుంచి వచ్చేస్తాను. సహస్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అక్క, మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా రండి. సహస్రానికి ఏమీ కాదు. నేను పద్మాక్షి వదిన ఉన్నాం. సరే, నేను వెంటనే వస్తాను. అమ్మా, అక్క వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. నువ్వు కొంచెం ఓచుకోమ్మా. డ్రైవర్, నువ్వు త్వరగా పోని. ఏటైందమ్మా అంత కంగారు ఉన్నారేంటి? సహస్రకి నొప్పులు స్టార్ట్ అయ్యాయంటారా? అప్పుడే నొప్పులు స్టార్ట్ అయినా? అవునరా, నాకు చాలా కంగారుగా ఉంది. స్వామి వారు చెప్పిన ప్రసవ గడియలు సమీపించాయేమో అనుకుంటా. స్వామి, మీరు చెప్పిన ప్రసవ గడియలు సమీపించాయి స్వామి. వారసుడికి కలగబోయే ప్రమాదాన్ని మీరే నివారించాలి స్వామి. మీరే మాకు ఒక దారి చూపించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడమ్మా, మీ వారసుడి విషయంలో జరగబోయే విపత్తుని ఆపాలంటే ఒక్కటే మార్గం. అదేంటో చెప్పండి స్వామి. నా ప్రాణాలను అర్పించైనా సరే నేను ఆ పని చేస్తాను. చూడమ్మా, మీ వారసుడి విషయంలో నిలబడాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. తన బిడ్డ కోసం సంకల్పించుకోవాలి. పుట్టబోయే వారసుడి కోసం అతని తండ్రి నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాల కోసం 108 బిందెలతో భోలాశంకరుడికి అభిషేకం జరిపించి ఆ పరమేశ్వరుణ్ణి శాంతింపచేస్తే తప్ప మీ బిడ్డ ఆపద తొలగిపోదమ్మా. గుర్తుంచుకో తల్లి. ప్రేగు తెంచుకొని వంశోద్ధారకుడు ఈ ప్రపంచాన్ని చూడాలంటే అతని తండ్రి ప్రేమతో శివుణ్ణి స్తుతించి ఆ ఈశ్వరుడి మెప్పు పొందితేనే మీ వారసుడు బ్రతుకుతాడు. నా కొడుకు చేత మీరు చెప్పినట్టే పూజ చేయిస్తాను స్వామి. మా వారసుడిని కాపాడుకుంటాను. మీరిచ్చిన ఈ సలహాకి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను స్వామి. నాకు కాదు తల్లి, ఆ పరమేశ్వరుడికి రుణపడి ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. ఒసే, మీ అత్తొస్తుంది. ఇంకొంచెం ఉంటే డోర్ తెచ్చుకుని లోపలికి వచ్చేసేది. మన కొంపలు మునుగుతాయి. ఈ నాటకం కంటిన్యూ చేయి. చారు, అక్క, లోపల సహస్రకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. పద్మాక్షి వదిన కూడా లోపలే ఉన్నారు. సహస్రకి ఎలా ఉంది ఇప్పుడు? నొప్పులైతే విపరీతంగా ఉన్నాయి. లోపల డాక్టర్ చూస్తున్నారు. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం పద. పదండి. వచ్చేస్తుంది. స్టార్ట్ చెయ్యి. సహస్ర, అమ్మ సహస్ర, అమ్మ సహస్ర, ఎలా ఉందమ్మా? అత్తయ్య, చాలా పెయిన్ గా ఉంది అత్తయ్య. భరించలేకపోతున్నాను. తట్టుకోనమ్మా. ఎంతో ఓర్పుతో ఓపికతో ఉంటే కాని ప్రసవం సజావుగా సాగదమ్మా.
డాక్టర్ అమ్మా డాక్టర్ మీరే నా కోడల్ని ప్రసవించబోయే బిడ్డని కాపాడాలి డాక్టర్. మీరేం కంగారు పడకండి. తల్లికి బిడ్డకి ఏమీ కాకుండా ప్రసవం చేయించే బాధ్యత నాది. అంతా మీ చేతుల్లోనే ఉంది డాక్టర్. మీరు దేవుళ్లాగా మా సహస్రకి పుట్టబోయే బిడ్డని కాపాడాలి. మీరేం వరి అవ్వద్దు, అంత సజావుగానే సాగుతుంది. సరే సరే, మనం అందరం బయట ఉందాం పదండి. లేదు, నేను నా కోడలి పక్కనే ఉంటాను. తనకి ధైర్యం చెప్తూ తోడుగా నేను ఇక్కడే ఉంటాను. వదినా, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇక్కడ? మనం బయట వెయిట్ చేద్దాం పదండి. అది కాదు వదినా, నా మాట వినొదినా, పద. అలాగే నేను చూసుకోండి. చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అమ్మయ్యా. డాక్టర్, సహస్ర విషయం బయట ఎవరికి తెలియనివ్వకండి. ముఖ్యంగా మా వాళ్ళెవరికి తెలియకూడదు. నేను మేనేజ్ చేస్తాను కదండి, మీరు టెన్షన్ పడకండి. జాగ్రత్త.